సంక్రాంతి పండగ అంటే అందరికి వినోదం కావాలి. అది సినిమాల ద్వారా కావచ్చు, కోడి పందాలు కావచ్చు. ఎవరికి తోచిన ఆనందాన్ని వారు వెతుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా అందరి దృష్టి సినిమాలపైనే ఉంటుంది. అందుకే ప్రతి సంక్రాంతికి మినిమం 4-5 పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉంటాయి. ఈసారి గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్, ఈగిల్, హనుమాన్ ఇలా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్, జనవరి 13న సైంధవ్, ఈగిల్, జనవరి 14న నా సామిరంగా విడుదల కాబోతున్నాయి. ఒకే సీజన్ లో ఎక్కువ సినిమాలు ఉన్నప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేసుకునేందుకు రిలీజ్లను కాస్త వెనక్కి ముందుకు జరపడం జరుగుతూ ఉంటుంది. ఈ సంక్రాంతికి మాత్రం అది చాలా క్లిష్టతరమైపోయింది. దీనికి సంబంధించిన దిల్ రాజు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగాయి. అయితే రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ హనుమాన్ మేకర్ స్పష్టం చేశారు. దీంతో దిల్ రాజు ఒక పథకాన్ని రచించాడు. గుంటూరు కారం చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 12న గుంటూరు కారంతో పాటు హనుమాన్ కూడా రిలీజ్ అవుతోంది. అందుకే హనుమాన్ ను దెబ్బతీసేందుకు నైజాంలో 95% థియేటర్లను గుంటూరు కారం చిత్రానికి కేటాయించారు. హైదరాబాద్ లో 96 సింగిల్ స్క్రీన్లు ఉండగా అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. హనుమాన్ చిత్రానికి 4-5 థియేటర్లే కేటాయించారని తెలుస్తోంది. దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హనుమాన్ చిత్రానికి ఎలాంటి నష్టం జరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.